మాతృదేవో భవ పితృదేవో భవ అందుకోండి మా మొదటి నమస్కారం. అమ్మ గోరు ముద్ద నాన్న వేలి ముద్ర నేర్పుతుంది మా చదువు సంస్కారం. నిన్నటి బాలలుగా మీరు కన్నులతో లోకం చూశారు. ఉన్నది చాలనుకున్నారు, ఒకరిద్దరినేగా కన్నారు. ఇక మార్చారెందుకు పిల్లలనే పెంచే తీరు, ఇక మార్చారెందుకు పిల్లలనే పెంచే తీరు. అమ్మా నాన్న కాస్త ఆగండి, ఆలోచించి మీలా పెంచండి, ఆలోచించి మీలా పెంచండి. మాతృదేవో భవ పితృదేవో భవ అందుకోండి మా మొదటి నమస్కారం. ఉద్యోగం ఒత్తిడిలో పరుగులు పెడుతూ ఒకవైపు ఉద్వేగం పడుతుంటారు పిల్లల చదువుకు ఒకవైపు. బుద్ధులు కురిపిస్తారు, హద్దులు పెడుతుంటారు. ఇష్టానికి పెంచేరు, కష్టము కనబడనీరు. మీరున్నది ఒక తీరు, క్రమశిక్షణ ఇక వేరు. అది తెలిసిన పసివారు ఇంకెందుకు వింటారు. మనసెరిగి మాటలు నేర్పే మంత్రాలను ఎందుకు మరిచారు. అమ్మా నాన్న కాస్త ఆగండి, ఆలోచించి మీలా పెంచండి, ఆలోచించి మీలా పెంచండి. మాతృదేవో భవ పితృదేవో భవ అందుకోండి మా మొదటి నమస్కారం. చందమామ కథలు వింటూ గోరు ముద్దలే తిన్నారు. చంద్రుడిలో కుందేలుందని మీరు మాత్రమే విన్నారు. మూడేళ్ల పసిపిల్లలకు సెల్ ఫోన్ ఆటలెందులకు, మీ ఒళ్ళో దొరికే ప్రేమను దూరం చేస్తారెందుకు. 7 ఏళ్ల స్కూల్ చదువుకు ఫస్ట్ క్లాసు ర్యాంక్ ఎందుకు, తలమించిన బరువు మోసే బాధెందుకు చంటి వాళ్లకు. మీ ప్రేమకు హద్దులు తీసి ఎదిగే పద్ధతి నేర్పండి. అమ్మా నాన్న కాస్త ఆగండి, ఆలోచించి మీలా పెంచండి, ఆలోచించి మీలా పెంచండి. మాతృదేవో భవ పితృదేవో భవ అందుకోండి మా మొదటి నమస్కారం. మీరు పడిన కష్టాలుంటే నష్టం లేదు చెప్పండి, మీకు తగిన ఇష్టాలున్నా వద్దని అంటే మానండి. రాబోయే రోబోయుగమున చదువుల ర్యాంకు పని లేదు, జేబుల్లో గూగుల్ తల్లిని మించే మార్కుల బడి లేదు. సాంప్రదాయం అంటే మరిచే సంగతులన్నీ
గడపండి, సాగుతున్న ముందు తరాలకు మీ వారసులను నిలపండి. మనుషులకే చేస్తే మేలు, సరిపోవాయి నూరేళ్ళు. నేర్పించక కోట్ల సుఖాలు, మనలాగే బతికితే చాలు. అమ్మా నాన్న కాస్త రండి, ఆలోచించి మీలా పెంచండి, ఆలోచించి మీలా పెంచండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, అందుకోండి మా మొదటి నమస్కారం. పదే పదే చదువంటూ మెదడుకు ఒత్తిడి పెంచొద్దు, అదే పనిగా కారం చేస్తూ సోమరిపోతుగా చెయ్యొద్దు. ఏం చెప్తే అది చేస్తారని మందమతులుగా మార్చద్దు, వాళ్ళ జీవితం మీరే అనుకుని దారులు వేసి నడపద్దు. 3 ఏళ్లకు చంకనెత్తుకొని కథ చెప్పండి, 7 ఏళ్లకు చదువు స్వేచ్ఛనే ఇవ్వండి. టీనేజ్కు పక్క నుండి కాపాడండి, మ్యారేజ్కి స్నేహితులై మారండి. అమ్మా నాన్న కాస్త రండి, ఆలోచించి మీలా పెంచండి, ఆలోచించి మీలా పెంచండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, అందుకోండి మా మొదటి నమస్కారం. డియర్ పేరెంట్స్, మన కమ్యూనిటీలో మొబైల్ ఫోన్ ఎడిక్షన్ గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. ఇక్కడికి వచ్చిన పిల్లలందరికీ మా సార్ ప్రశ్న, ఓ చిన్ని విద్యార్థి, ఎందుకురా ఈ బుద్ధి? ఓ చిన్ని విద్యార్థి, ఎందుకురా ఈ బుద్ధి? ఇంకెంతో వయసుంది, ఇంకా తెలిసేదుంది. బడికెళ్ళే వయసుల్లో చెడిపోతావేంటసలు? చదువొచ్చే సమయంలో ఏంటయ్యా నీ పనులు? ఓ చిన్ని విద్యార్థి, ఎందుకురా ఈ బుద్ధి? ఇంకెంతో వయసుంది, ఇంకా తెలిసేదుంది. బడికెళ్ళే వయసుల్లో చెడిపోతావేంటసలు? చదువొచ్చే సమయంలో ఏంటయ్యా నీ పనులు? 5వ తరగతిలోనే సెల్ ఫోన్తో స్నేహం, 7వ తరగతిలోనే వీడియోలపై మోహం. ఏం తెలుసని ఈ లోకం, ఎవరిపైన నీ కోపం? ఎందుకు ఈ ఆవేశం? మార్చుకోర నీ కోసం తలదించుకు చదివావంటే లోకానికి నువ్వే ఆకాశం, లోకానికి నువ్వే ఆకాశం. ఓ చిన్ని విద్యార్థి, ఎందుకురా ఈ బుద్ధి? ఇంకెంతో వయసుంది, ఇంకా తెలిసేదుంది. బడికెళ్ళే వయసుల్లో చెడిపోతావేంటసలు? చదువొచ్చే సమయంలో ఏంటయ్యా నీ పనులు?
కళ్ళ ముందు చూస్తున్నాం, పిల్లలపై వార్తలు వింటూ భయపడిపోతూ ఉన్నాం. 8th క్లాసు కుర్రాడు టీచరునే బెదిరిస్తూ రేప్ చేస్తా నిన్నంటూ రాస్తాడు ఓ లెటరు. యూకేజీ పసిపాప బాతురూములో ఉంటే సెలవిస్తారనుకుంటూ చంపాడట స్టూడెంటు. 13 వయసుల్లో మద్యానికి బానిసలై జరదా గుట్కాలంటూ సిగరెట్లకు అలవాటై చదువును పక్కన పెట్టి ఆరోగ్యం చెడగొట్టి ముక్కు పచ్చలారని బాల్యం చెదలు పట్టిపోతుంటే బాధేస్తుంది, మనసుకు భయమేస్తుంది, బాధేస్తుంది, మనసుకు భయమేస్తుంది. ఏమవుతోంది రేపటి అడ్రస్ ఏది? ఓ చిన్ని విద్యార్థి, ఎందుకురా ఈ బుద్ధి? ఇంకెంతో వయసుంది, ఇంకా తెలిసేదుంది. బడికెళ్ళే వయసుల్లో చెడిపోతావేంటసలు? చదువొచ్చే సమయంలో ఏంటయ్యా నీ పనులు? కనిపెంచే తల్లుల్లారా, చదివించే తండ్రుల్లారా, కాళ్ళు మొక్కి అడుగుతూ ఉన్నా కాస్త ఇటు చూడండి. ముద్దు ముచ్చటతో పాటు మంచి చెడు చెప్పండి. రోజు మీ సమయంలోని కాస్త టైము పంచండి. అడగనిదే ప్రేమించి అప్పుడప్పుడు మందలించి అడుగడుగునా తెలుసుకోండి. పిల్లల నడత ఏమిటో కలలు కంటూ కన్న చిన్ని పాపలు మీ కళ్ళ ముందే ఎదిగే రేపటి పౌరులు. అవసరాన్ని మించి ఉంటే మీ ప్రేమలు అలవాటుగా మారి చెడిపోవా వారి బుద్ధులు. మీ రక్షణ క్రమశిక్షణ, మీ రక్షణ క్రమశిక్షణ వెయ్యాలి వారికి బంగారు బాటలు. ఎందుకురా ఈ బుద్ధి? ఇంకెంతో వయసుంది, ఇంకా తెలిసేదుంది. బడికెళ్ళే వయసుల్లో చెడిపోతావేంటసలు? చదువొచ్చే సమయంలో ఏంటయ్యా నీ పనులు? సెల్ ఫోను వదిలేయండి, తల్లి ప్రేమ మిస్ అవ్వకండి. రియల్ హీరో ఫేక్ అనుకోండి, రియల్ హీరో నాన్ననుకోండి. జంక్ ఫుడ్ పాయిజన్ అండి, జంతికలే మన స్టైల్ అండి. చెడు వ్యసనం డేంజరు అంటూ డ్రగ్స్ మీద స్లోగన్ తెండి. మెరిట్ మార్కులొచ్చే కన్నా చదువు స్పిరిట్ ఉండాలండి. వాసిరెడ్డి అమర్నాథ్ ని స్లేట్ స్కూలు నడుపు వాడిని దేశంలో స్కూలు బాలలు చేస్తుంటే వింత చేష్టలు చూసి బాధ పడుతున్నాను. బాధ్యతగా చెబుతున్నాను, ఈ పాటను విని
ఒకరైనా అనుకోని ఈ పాటను విని, ఒకరైనా అనుకోని మారితే చాలు అనుకుంటాను నేను. ఓ చిన్ని విద్యార్థి, ఎందుకురా ఈ బుద్ధి? ఇంకెంతో వయసుంది, ఇంకా తెలిసేదుంది. బడికెళ్ళే వయసుల్లో చెడిపోతావేంటసలు? చదువొచ్చే సమయంలో ఏంటయ్యా నీ పనులు? డియర్ పేరెంట్స్, అర్థమైంది కదా? న్యూట్రిషనల్ ఇంటెలిజెన్స్, సోషల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, క్రిటికల్ థింకింగ్ అండ్ లాటరల్ థింకింగ్ స్కిల్స్, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్, కాంప్రిహెన్షన్, అనాలిసిస్ అండ్ అప్లికేషన్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, డిజిటల్ ఇంటెలిజెన్స్, లీడర్షిప్ స్కిల్స్, క్రియేటివిటీ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇవన్నీ పిల్లలకి బాల్యం నుంచే అలవరిస్తే రేపటి రోబోయుగంలో ఓటమెరుగని రేసుగుర్రాలవుతారు, గ్లోబల్ ఛాంపియన్స్గా నిలుస్తారు. అమ్మో అమ్మో, పిల్లలా మీరు హృదయాలను కదిలించేశారా? కంటతడి పెట్టుకోని వాడు పాపాత్ముడు. ఏ స్కూల్లో చదువుతున్నారా మీరు? ఆంటీ, మాది స్లేదర్ స్కూల్. పలకబడి ప్రేమకు అమ్మ ఒడి. పలకబడి ప్రేమకు అమ్మ ఒడి. పలకబడి చదువుల తల్లి గుడి. పలకబడి ప్రేమకు అమ్మ ఒడి. బ్రతుకును పండించే బంగారు మడి, భవితను అందించే మా గుండె సడి. పలకబడి చదువుల తల్లి గుడి. చదివిన చదువే అర్థం చేసుకొని వదలము ఎప్పుడు దాన్నే వ్యర్థమని. మార్కుల కోసం పోటీ వదులుకుని ఇక్కడ జీవిత పాఠం నేర్చుకొని, క్లాస్ రూము పెంచులకే పరిమితమై వదిలేయం. నేర్చుకున్న జ్ఞానంలో ప్రపంచాన్ని చుట్టేస్తాం. మనసరిగి బోధించే గురువుల ప్రేమకు ఎప్పుడూ శిరసుంచి నమస్కరిస్తాం. మా చదువులు నిత్యం నేర్పుతాయి సత్యం. చెడుదారులు దూరం, మంచిని విడనాడం. సెల్లు ఫోను మహమ్మారి వైపు మేము చూడం. జంకు ఫుడ్ విషంలోని రుచులకు ఎగబడం. డ్రగ్స్ వాడినోళ్ళ మీద పోరాటం చేస్తా. ఆత్మహత్య మహాపాపమంటూ ఆపివేస్తా. మనుషులంటూ ఒక్కటన్నా
పాఠాలు మాలో లోపల ప్రతిభకు ఇవే పునాదులు ఆటలో సయ్యాటలతో ఆరోగ్య సూత్రాలు ఓటమిలో గెలుపొందని నేర్పుతారు గురువులు ఎదిగిన కొద్ది ఒదుగుతూ ఉండాలని సూక్తులు 10 మందికి మేలంటూ చేస్తామిక మా చదువులతో మంచి పనులు మంచి పనులు మొదలు పెడుతూ చిట్టి అడుగు నేర్పించెను నానవేలు అక్షరాల పరుగులెన్నో తీర్చెను స్లేట్ స్కూల్ భవిష్యత్తు ప్రపంచాన్ని ఏలుకునే బాలలం తిరిగి రాని బాల్యమే అనుభవించి ఈ క్షణం పొగిడినట్టు లోకమే ఎదుగుదాము ప్రతి క్షణం చదువుకు మేం శ్రామికులం రోబోయుగ నాయకులం పలకబడిలో జెండాలై ప్రపంచాన ఎగరేస్తాం పలకబడి చదువుల తల్లి గుడి పలకబడి ప్రేమకు అమ్మ ఒడి బ్రతుకును పండించే బంగారు మడి భవితను అందించే మా గుండె సడి పలకబడి చదువుల తల్లి గుడి గ్రేట్ రా. కానీ మీకు ఇన్నేసి విషయాలు చెప్పింది ఎవర్రా? డియర్ పేరెంట్స్, మాకు సంపూర్ణత అనే సబ్జెక్ట్ ఉంది. దాన్ని బోధించడానికి మెంటర్స్ ఉన్నారు. అందుకే మేము మొత్తం 10 బేసిక్ స్కిల్స్లో నిష్ణాతులం. అవేంటో వివరంగా చెప్తాం, వినండి. ఆరోగ్యానికి సూత్రం ఒకటే హెల్తీ న్యూట్రిషను జంక్ ఫుడ్ నే తిన్నావంటే బాడీ పాయిజను చిప్స్ పప్స్ ఫ్రైస్ సాసు టేస్ట్ కు ఓకేను కూర్చొని తింటే నేచర్ లో నా ఫ్యూచర్ కట్టేను ప్రోటీన్ విటమిన్ ఆకుకూరలు పళ్ళు తింటాము చదువులలో నా ఏ గోలైనా గో ఆఫ్ అంటాము I'm a smart teacher. I'm a smart teacher. అమ్మ నాన్న దైవం గురువుల బ్లెస్సింగ్స్ అడిగేస్తాం అన్న చెల్లి రిలేటివ్స్ అయితే ఫ్రెండ్షిప్ చేసేస్తాం I am social smart. I am social smart. చెడ్డని వదిలి మంచిని చూసే మనసంటే మాది కోపం ద్వేషం నెగటివ్ ఫీలింగ్ రాదు మాకేది I am smart at heart. I am smart at heart. ఎవరేం చెప్పిన వింటాం గాని నమ్మముగా అన్ని విన్నవి అన్ని నిజమే కాదను ఆలోచన మాది I'm a smart girl. I'm a smart girl. ఏంటి పాట ఆగిపోయింది అనుకుంటున్నారా? పాట ఇందాక చెప్పాను కదా ఒక సర్ప్రైజ్ అని. ఒకసారి మీ లెఫ్ట్ సైడ్ చూడండి.
కనిపించారా పిల్లలు? లైట్స్ ఇంకోసారి ఇటు చూడండి, ఇటు చూడండి, అటు చూడండి. సో ఇప్పుడు మీకు ఇదే పాట డాల్బీ అట్మాస్ 3D సరౌండ్ సౌండ్లో వినబడుతోంది. పేరెంట్స్ ఎవరు ఇలా ఇలా అనద్దు, మీ చోట్లో కూర్చుని వీడియోలు తీసుకోవచ్చు. ప్లీజ్ డోంట్ స్టాండ్, అదర్ పేరెంట్స్ ఆల్సో హ్యావ్ టు సీ ద ప్రోగ్రామ్. ఇలా వేవ్ చేయకండి, మీ పిల్లలు అందరి కోసం పర్ఫామ్ చేస్తున్నారు. ఆర్ యు రెడీ ఫర్ ద సరౌండ్ సౌండ్ పర్ఫార్మెన్స్ బై స్లేటర్స్? Okay, can we start music please? Children, are you ready? ఆరోగ్యానికి సూత్రం ఒకటే, హెల్తీ న్యూట్రిషను. జంక్ ఫుడ్ నే తిన్నావంటే బాడీ పాయిజను. చిప్స్ పప్స్ ఫ్రైస్ సాసు టేస్ట్ కు ఓకేను. కూర్చుని తింటే నేచర్ లో నా ఫ్యూచర్ కట్టేను. ప్రోటీన్ విటమిన్ ఆకుకూరలు పళ్ళు తింటాము. చదువులలో నా ఏ గోలైనా గో ఆఫ్ అంటాము. ఫ్రెండ్షిప్ చేసేస్తాం. చెడ్డని వదిలి మంచిని చూసే మనసంటే మాది. కోపం ద్వేషం నెగటివ్ ఫీలింగ్ రాదు మాకేది. ఎవరేం చెప్పిన వింటాం గాని నమ్మముగా అన్ని. విన్నవి అన్ని నిజమే కాదను ఆలోచన మాది. కంప్యూటర్స్ రోబోటిక్స్ చేయని పని వెతికి విజన్ అండ్ వాయిస్ మీదనే ఫోకస్ పెడతాం ఫ్యూచర్ కి. ఎదుటి వాళ్ళలో కష్టం చూసే ఎంపతిలో మేము. సమస్యలొస్తే పరిష్కరించే దారిని చూస్తాము. క్యాష్ అండ్ క్యారీ అట్రాక్షన్ లో వస్తువులే కొనము. నీడ్ అండ్ నీడ్ క్యాలిక్యులేషన్ వేస్తూ కొంటాము. డబ్బు తిండి నీరు ఊరికే వేస్ట్ అయిపోనీము. ఫ్యూచర్ జనరేషన్ ఫేవర్ కై పొదుపుగా ఉంటాము. అబ్జెక్టులలో మార్కుల కోసం బట్టి మాకొద్దు. రీడ్ అండ్ రివిజన్ ప్రాక్టీస్ చేసే చదువేగా ముద్దు. ఖాళీ సమయం సెల్ ఫోన్ ట్యాబులు డేంజర్ అంటాము. స్కూల్లో చదువుకు అవసరమైతే యూసర్ అవుతాము. హై టెక్నాలజీ కంప్యూటర్స్ కి బానిసలం కాము. చదువు లైఫ్ లో టెక్నిక్ నేర్పిన గురువుకు వందనము. I have a smile.
దిస్ ఇస్ అవర్ సంపూర్ణత రోబో ఏజ్ లో మేము గ్లోబల్ ఛాంపియన్స్ గ్లోబల్ ఛాంపియన్స్ గ్లోబల్ ఛాంపియన్స్. థ్యాంక్ యూ అమర్నాథ్ సార్. మరొక్కసారి thank you ladies and gentlemen. That was our 18th annual day celebration program for pre-primary and primary classes.